పిల్లలు ఎవరైతే జ్వరం వచ్చింది, గొంతు నొప్పి ఉంది, తినటానికి ఇబ్బందికరంగా ఉంది, నీళ్లు తాగాలన్నా ఇబ్బందిగా ఉంది, బాడీ పెయిన్స్‌తో సఫర్ అయితున్నారు అంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. పిల్లల్ని ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. స్కూల్‌కు పంపించవద్దు. వాళ్ళు దగ్గినా, తుమ్మినా చెయ్యి ఒక కర్చీఫ్ లాంటిది అడ్డం పెట్టుకొని ఈ దగ్గడం కానీ, తుమ్మడం కానీ చెయ్యాలి. ఎందుకంటే ఈజీగా అది స్ప్రెడ్ అవుతుంది. సో, పిల్లలని ఇంట్లో పెట్టి వాళ్ళకి మంచి లిక్విడ్ డైట్ ఇస్తూ, వాళ్ళు మింగటానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ వేయించకుంటే, వ్యాక్సిన్ ఫస్ట్ ఇయర్‌లో అంటే 9 మంత్స్ అప్పుడు వేస్తారు. సెకండ్ డోసు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాక 3 ఇయర్స్ వరకు వేయించొచ్చు. ఒకవేళ ఇంకా వేయించని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించండి. మీజిల్స్, మమ్స్, రూబెల్లా వీటన్నిటికి కలిపి ఒకే వ్యాక్సిన్ ఉంటుంది. 3 కూడా ఇబ్బందికరమైన డిసీజెస్ అంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి తక్షణం ఎవరైనా వేయించకుంటే డాక్టర్ని సంప్రదించి వ్యాక్సిన్స్ వేయించండి. ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో డెలివరీ అవ్వగానే మీకు వ్యాక్సిన్స్ లిస్ట్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్స్ లిస్ట్ ప్రకారం ఖచ్చితంగా వేయించాలి.